నమస్కారం. ఆంధ్రప్రభకు స్వాగతం. నేను తేజస్వి. ముందుగా ఆంధ్రప్రభ ప్రేక్షకులందరికీ కూడా శ్రీరామనవమి శుభాకాంక్షలు. శ్రీరామనవమి సందర్భంగా నేను ఈరోజు ఒక స్పెషల్ గెస్ట్‌ని తీసుకొచ్చానండి. ఆ రాముడి సన్నిధిని ఎప్పుడు చేరాలా? రాముల వారిని ఎప్పుడు చూడాలా? ఎలా చూడాలి? అని చెప్పి మనం అందరం కూడా తాపత్రయపడుతూ ఉంటాము. కానీ ఆ రాముల వారి సన్నిధిలోనే చిన్నప్పటి నుంచి పెరుగుతూ, రాముల వారి ఆలయంలో సంకీర్తనలు చిన్నప్పటి నుండి పాడుతూ స్వామివారికి సేవ చేస్తూ ఉన్న డాక్టర్ కోటి శశిశ్రీ గారు ప్రస్తుతం నాతో పాటు ఉన్నారు. తనకసల ఆ అదృష్టం ఎలా దక్కింది? చిన్నప్పటి నుండి రాముల వారి దగ్గర ఉండడం, ఆయనకి సంకీర్తనతో సేవ చేయడం, ఈ అనుభూతి తనకి ఏ విధంగా ఉండేది? అవన్నీ తన మాటల్లో తెలుసుకుందాం. నమస్కారం మ్యామ్. నమస్కారం అండి. ఎలా ఉన్నారు? బాగున్నానండి. మీరెలా ఉన్నారు? చాలా బాగున్నాను మ్యామ్. ముందుగా మీరు స్వామివారికి ఎప్పుడూ స్వామివారి సంకీర్తన సేవలో ఉంటూ ఉండేవాళ్ళు. ఒక రకంగా చెప్పాలంటే ఆస్థాన గాయని అని చెప్పుకోవచ్చు మిమ్మల్ని ఆలయానికి. మీ వల్ల. ముందుగా ఒక కళ్యాణం కాబట్టి ఈరోజు స్వామివారిది. కళ్యాణానికి సంబంధించిన ఒక సంకీర్తనతో ప్రారంభిద్దాం. అట్లాగే అండి. ముందుగా మీకు చాలా థ్యాంక్ యూ పిలిచినందుకు. దీన్ని డాక్టర్ గొల్లపల్లి రామకిషన్ గారు రాశారండి. ఓకే. ఈరోజే మార్నింగ్ నాకు పంపించారు ఇది ఉన్నదన్నప్పుడు. ఓకే. ఆ పాటని ఇప్పుడే నేను నేర్చుకోవడం జరిగింది. ఓకే. అది పాడి వినిపిస్తా రామయ్య తండ్రి మీద. హ్మ్. ఊరు ఊరంతా ఉల్లాసం, ఇంటింటా ఎంతో సంబరం. ఊరు ఊరంతా ఉల్లాసం, ఇంటింటా ఎంతో సంబరం. మా భద్రాద్రి అయింది నేడు మిథిలాపురం. జరుగుతోంది ఈనాడు సీతారామ కళ్యాణం. జరుగుతోంది ఈనాడు సీతారామ కళ్యాణం. మంగళ సూత్రాలు, వేద మంత్రాలు, భాజాలు, భజంత్రీలు, అన్నదానాలు, ప్రభుత్వ లాంఛనాలతో అంగరంగ వైభోగం. మన తెలంగాణ ప్రభుత్వ లాంఛనాలతో రంగరంగ వైభోగం. ఊరు ఊరంతా ఉల్లాసం, ఇంటింటా ఎంతో సంబరం. వాడవాడలా వెలిసాయి పచ్చని పందిళ్ళు, వీధి వీధిలో ఉత్సాహాలు, ఉత్సవాల సందళ్ళు. రాములూరి లగ్గం చూడగా చాలవుగా రెండు కళ్ళు. తరలి రండి జనులారా జై శ్రీరామంటూ ఊళ్ళకూళ్ళు. తరలి రండి జనులారా జై శ్రీరామంటూ ఊళ్ళకూళ్ళు. ఊరు ఊరంతా ఉల్లాసం, ఇంటింటా ఎంతో సంబరం. గుళ్ళో పెళ్లిలో సీతారాములే వధూవరులు. గుళ్ళో పెళ్లిలేవో శ్రీ సీతారాములే నవవధూవరులు. వేడుకలో కానుకగా అందిస్తాము పట్టు వస్త్రాలు, మంచి ముత్యాలు, మేలిమి పగడాలే తలంబ్రాలు. మంచి ముత్యాలు, మేలిమి పగడాలే తలంబ్రాలు. వడపప్పు పానకం సేవించగా ధన్యమే మన జీవితాలు. వడపప్పు పానకం సేవించగా ధన్యమే మన జీవితాలు. జన జీవితాలు, మన జన జీవితాలు. ఉల్లాసం, ఉత్సాహం, ఇంటింటా ఎంతో సంబరం. మా భద్రాద్రి అయింది
జరుగుతోంది ఈనాడు సీతారామ కళ్యాణం, సీతారామ కళ్యాణం, శ్రీ సీతారామ కళ్యాణం. జై శ్రీరామ్. జై శ్రీరామ్. మీకు అంత చిన్న వయసు నుండే స్వామివారి దగ్గర పాడే అవకాశం ఎలా దక్కింది? ప్రతిరోజు స్వామివారికి సంకీర్తన సేవ చేసే అదృష్టం ఎలా దొరికింది? ముఖ్యంగా అది ఒక జన్మ సుకృతము. ఎప్పుడో చేసుకున్న సుకృతంతో భద్రాచలంలో పుట్టడం, భద్రాచలంలో అది అర్చక ఫ్యామిలీలో పుట్టడం. ఓకే. భద్రాచలం స్వామివారికి రోజు పూజ చేసే అర్చకుల ఫ్యామిలీ మీది. ఓకే. తిరుమలలో పుట్టాను నేను. మా తాతగారులు వాళ్ళందరూ కూడా ఎప్పటి నుంచో అక్కడ అర్చకులుగా ఉన్నారు. ఓకే. వంశపారంపర్యంగా మీ వంశపారంపర్యంగా అంటే రామదాస్ గారి సమయంలోనే శ్రీరంగం నుంచి ఒక 5 ఫ్యామిలీస్ ని అక్కడి నుంచి కొన్ని కుటుంబాలని ఆయనే అర్చకత్వం కోసం తీసుకొచ్చారు. ఓకే. అప్పటి నుంచి కూడా అదే పారంపర్యం నడుస్తూ ఉంది. ఓకే. కాబట్టి అక్కడ ఉండటం వల్ల చిన్నప్పటి నుంచి ఆ రాముడి ప్రసాదం తింటూ అక్కడే ఆడుకుంటూ అక్కడే పెరుగుతూ అక్కడే మా తాతగారు వాళ్ళందరూ కూడా ఈ ఉత్సవాలు చేసేవాళ్ళు అనమాట. అక్కడే సంగీతం నేర్చుకోవడం, పాడుతూ బాగా పాడతాను కాబట్టి అన్ని కీర్తనలు అక్కడ తెల్లవారుజామున సుప్రభాత సేవకి, రాత్రిపూట సాయంత్రం ప్రభుత్వోత్సవ సేవ అని ఇట్లా జరుగుతూ ఉంటాయి అనమాట. దాంట్లో శేషన్ రాధాకృష్ణమూర్తి గారని మా మాస్టర్ గారు, ఆయన తెల్లవారుజామున సుప్రభాతానికి తీసుకెళ్లేవాళ్ళు. అక్కడ సుప్రభాతం పాడి 4 గంటలకే సుప్రభాతం మొదలైపోతుంది. పాడి మళ్ళీ ఇంటికి వచ్చి అదే కోయిల్లో ఆస్థాన నాదస్వర విద్వాంసులుగా ఉన్నారు. లాస్ట్ ఇయర్ ఆయన పద్మశ్రీ అవార్డు వచ్చింది. మా గురువు గారు శ్రీ గోసివీడు షేక్ హసన్ సాహెబ్ గారు, ఆయన దగ్గర సంగీతానికి మా తాతగారు శటగోపాచార్య గారు జాయిన్ చేశారు. అప్పటి నుంచి ఆయన దగ్గర నేర్చుకుంటూ అక్కడే క్లాస్ కూడా అక్కడే జరిగేది, టెంపుల్లోనే. అక్కడి నుంచే నేర్చుకోవడం, అక్కడే కచేరీలు చేయడం, అక్కడే పాడడం. కాబట్టి ప్రతిరోజు స్వామికి పాడి రాత్రి పవళింపు సేవకు కూడా పాడి ఇంటికి వచ్చేదాన్ని నేను. అంటే చిన్నతనం నుంచే రాధాకృష్ణమూర్తి గారి దగ్గర రామదాస్ కీర్తనలు, అష్టపదులు, తరంగాలు ఇవన్నీ నేర్చుకున్నాను నేను. సో అట్లాగా నేను పాడటం అనేది తెలియకుండానే నాతో పాటు అది పెరుగుతూ వచ్చింది. నేను కూడా అక్కడే పెరుగుతూ వచ్చాను అన్నమాట. అయితే రామదాస్ గారు తీసుకొచ్చారన్నారు కదా మీ కుటుంబాన్ని శ్రీరంగం నుండి ఇక్కడికి. అయితే ఆయన గురించి ఇప్పుడు కూడా ఏమైనా మాట్లాడుకుంటూ ఉంటారా మీ ఇంట్లో? మీరు ఎప్పుడైనా విన్నారా ఆయన గురించి మాట్లాడేది? మా తాతగారు వాళ్ళు ఉన్నప్పుడు వాళ్ళు ఉత్సవాలు కూడా చేస్తూ ఉండేవాళ్ళు. మా తాతగారు శటగోపాచార్య గారు, ముఖ్యంగా మా అమ్మగారు సంగీత విద్వాంసురాలు, చాలా బాగా హార్మోనియం వాయిస్తారు. నా మొదటి గురువు అమ్మాయి, ఆ తర్వాత మాస్టర్ గారు, అట్లా నేర్చుకుంటూ వచ్చాను. అయితే తాతగారు కృష్ణాష్టమి ఉత్సవాలు చేసేవాళ్ళు అనమాట. అప్పుడు చెప్తూ ఉండేవాళ్ళు అనమాట. రామదాస్ గారు, తూమ్ నరసింహదాస్ గారు, వీళ్ళందరూ కూడా, అంటే రామదాస్ గారి తర్వాత తూమ్ నరసింహదాస్ గారు అని వద్దాం. ఆయన కూడా అక్కడ తహసీల్దార్ గా చేస్తూనే ఉత్సవ ప్రకరణం అనే దాన్ని చేశారనమాట. అట్లాగా అంటే ఏ రోజున ఏ ఉత్సవం చేయాలి ఇట్లాంటివి అన్ని కూడా శాసనాలు చేశారు. సో అట్లా అప్పటి నుంచి కూడా మా తాతగారు వాళ్ళు చెప్తుండేవాళ్ళు, రామదాస్ గారి సమయంలో ఇట్లా ఉండేది, ఇట్లా వాళ్ళ పెద్దలు చెప్పినవి మాకు చెప్తూ ఉండేవాళ్ళు. మా తాతగారు ముఖ్యంగా, అమ్మ వాళ్ళ నాన్నగారు బాగా చెప్పారు. ఇప్పుడు ఎన్నో జనరేషన్ ఉంది టెంపుల్? 10వ తరం నడుస్తుందండి ఇప్పటికి. 10 ఆ తరం అంటే రామదాస్ గారి 10వ తరం వారు కూడా కంచర్ల శ్రీనివాస్ గారు అని, వారు కూడా ఇప్పుడు మాతోనే ఉన్నారు. ఆయన అంటే టచ్ లోనే ఉన్నారు. మేము కలిసి చేస్తున్నాము రామదాస్ కీర్తనలు, వైభవం అని చెప్పేసి ప్రచారం చేస్తున్నాం రామదాస్ కీర్తనల్ని. వారు నాకు క్లాస్మేట్ కూడా చిన్నప్పుడు, 1వ క్లాస్ నుంచి అట్లాగా. సో అనుకోకుండా మేము ఆయన కాలంలో కూడా, ఆయన ముని మనవడి కాలంలో కూడా ఉన్నాం అని సంతోషం అనమాట. మేమందరం కలిసి ఆ కచేరీలన్నీ చేస్తున్నాం. స్వామి రామదాస్ గారు చేసినటువంటి ప్రతి రచనని కూడా 15 రోజులు మేము ఒక గ్రూప్ ఏర్పాటు చేసి వాళ్ళందరికీ నేర్పించడం కూడా జరుగుతూ ఉంటుంది. అట్లా ఆయన ఎలా ఫీల్ అవుతూ ఉంటారు మ్యామ్? గోపన్న గారి కుటుంబం నుండి వచ్చాను అని చెప్పి ఆయన అనుభూతి ఎలా ఉంటుంది అసలు? చాలా సాత్వికుడు ఆయన. అప్పుడు మనం రామదాస్ గారిని చూడలేదు, కానీ ఈయన చాలా అలానే దాదాపు పూర్వం కొన్ని ఫొటోస్ చూసి అలాంటి ఆయన ముఖ కవళికలే ఉంటాయి. బహుశా నేను అనుకోవడం ఈ 10వ తరంలో ఆయన అంశ కొంత వచ్చిందేమో, అందుకని మాకు ఆయన యొక్క 10వ తరంగా పరిచయం అయ్యారని భావిస్తున్నాము. ఆయన చాలా రామదాస్ గారు ఏర్పాటు చేసినటువంటి పరంపరని నిలబెట్టడానికి చాలా
కృషి చేస్తూ ఉన్నారు. ఓకే. వాళ్ళు కూడా ఏమైనా సంకీర్తనలు రాయడం కానీ, పాడడం కానీ ఏమైనా చేస్తూ ఉంటారా మ్యామ్? తెలీదు నాకు. అంటే ఇప్పటివరకు వీళ్ళు లేదా ఆయన రాస్తుండొచ్చు. ఓకే. రాసుండొచ్చు. కానీ ఆ కీర్తనల్ని ప్రచారం చేయడానికి మాత్రం చాలా కృషి కృషి చేస్తూ ఉన్నారు. చేస్తున్నారు. ఎందుకంటే విస్తృత శ్రేణిలో ఓకే. విశిష్ట అంటే జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో గూడా ఆయన ఆహ్, ప్రచారం చేస్తూ ఉన్నారు. ఓకే. నిర్వహిస్తూ. మీరు చాలా సంకీర్తనలు రామదాస్ గారివి పాడుంటారు గదా! ఒక్క సంకీర్తన. అట్లాగే. ఇది నేను రామదాస్ కీర్తన నేను కంపోజ్ చేశాను. నేను పాడిన ఆ! ఓకే. ఆల్బమ్‌లోది పాడి వినిపిస్తాను. రామా 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 ఈ కీర్తనలో ఏంటంటే అర్ఘ్యం, పాద్యం, ఆచమనం, ఆవాహన అంటే షోడశోపచార పూజని భక్త రామదాస్ గారు దీంట్లో ఈ రచనలో రచించారనమాట. ఓకే. ఆ ప్రత్యేకత అన్నమాట ఈ ఓకే. కీర్తనకి. ఓకే. రామ రామ శ్రీరామ రామ రామయన రాధ మనసా రామ రామ శ్రీరామ రామ రామయన రాధ మనసా రామ రామ శ్రీరామ రామ కామిత ఫలదుడగు సీతాకాంతుని కనరాదా ఓ మనసా కామిత ఫలదుడగు సీతాకాంతుని కనరాదా ఓ మనసా 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 రామ రామ శ్రీరామ రామ రామయన రాధ మనసా రామ రామ శ్రీరామ రామ సలలితముగా రఘువరునకు సింహాసనమీయవే ఓ మనసా సలలితముగా రఘువరునకు సింహాసనమీయవే ఓ మనసా వెలయగ పాద్యము శ్రీభద్రాచల భవనునకీరాధ ఓ మనసా వెలయగ పాద్యము శ్రీభద్రాచల భవనునకీరాధ ఓ మనసా 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 రామ రామ శ్రీరామ రామ రామయన రాధ మనసా రామ రామ శ్రీరామ రామ ఆదిత్యార్చితుడౌ శ్రీరామునికి అర్ఘ్యం వీయవే ఓ మనసా ఆదిత్యార్చితుడౌ శ్రీరామునికి అర్ఘ్యం వీయవే ఓ మనసా నళిన భవాభవ పరివేష్టితు ధ్యానము సేయవే ఓ మనసా నళిన భవాభవ పరివేష్టితు ధ్యానము సేయవే ఓ మనసా 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 రామ రామ శ్రీరామ రామ రామయన రాధ మనసా రామ రామ శ్రీరామ రామ రామ్ రామ్ సీతారాం రామ్ రామ్ సీతారాం రామ్ రామ్ సీతారాం రామ్ రామ్ సీతారాం రామ 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 శ్రీ రామ రామ
శ్రీరామ రామ 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 రామ్ రామ్ సీతారాం రామ్ రామ్ సీతారాం రామ్ రామ్ సీతారాం రామ్ రామ్ సీతారాం. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. ఇక్కడ ఆగమ శాస్త్రం ప్రకారం పూజలు జరుగుతూ ఉంటాయి కదా మ్యామ్. ఏ ఆగమ శాస్త్రం ప్రకారం జరుగుతూ ఉంటాయి? ఇక్కడ భద్రాచలంలో శ్రీరంగనాథ స్వామి రాముని యొక్క అధిష్టాన దేవత. ఓకే. అందుకని ఈ రాముల వారి ఈ సంప్రదాయం కూడా శ్రీరంగం నుంచి వచ్చిన లో జరిగే పరంపర ప్రకారమే జరుగుతుంది. ఓకే. అక్కడ పాంచరాత్ర ఆగమ శాస్త్రం. ప్రకారం జరుగుతూ ఉంటుంది. అందువల్ల ఇక్కడ ఏ పూజా కార్యక్రమాలైనా ఏదైనా సరే కూడా పాంచరాత్ర ఆగమ శాస్త్రం ఆగమ ప్రకారం జరుగుతూ ఉంటుంది. ఓకే. మీరు ఉదయం నుండి జరిగే పూజా కార్యక్రమాల్లో చక్కగా యాక్సెస్ ఉంటుంది కదా వెళ్ళి దర్శనం చేసుకోవడానికి. ఎలా అవును. అనిపిస్తూ ఉంటుంది మ్యామ్? ఇంతమంది భక్తులు వస్తూ ఉంటారు దర్శనం కోసం, క్యూ లైన్ లో నుంచుంటారు. చక్కగా మీరు వెళ్ళి దర్శనం చేసేసుకొని వచ్చేయచ్చు. ఆ అదృష్టం మీకు ఎలా అనిపిస్తుంది? ఒక రకంగా చెప్పాలంటే ఆ అదృష్టం ఏంటో తెలియక ముందే దాంట్లో మేము ఇన్వాల్వ్ అయిపోయాం. కాబట్టి మన ఈ ఇంట్లో ఈ రూమ్ నుంచి ఆ ఇంట్లోకి వెళ్తున్నట్టు, ఆ ఇంట్లోంచి ఇంట్లోకి వస్తున్నట్టు అనిపిస్తుంది. రాముడే మా తండ్రి, రాముడు అమ్మవారి సీతమ్మ వారే మా తల్లి అట్లా అనిపిస్తుంది. అక్కడ ఉంటే అంటే ఆటలు, పాటలు, చదువులు అన్నీ కూడా అక్కడే సంస్కృత పాఠశాల ఉంది. అక్కడ సంస్కృతం గురుగారు ఉన్నారు శ్రీమన్నారాయణాచార్యులు గారు. వారు సంస్కృతం చెప్పారు. అక్కడ పాఠాలు నడుస్తాయి. వేద పాఠశాల నడుస్తాయి. అన్నీ అక్కడ పాఠం అంటే అర్చకానికి సంప్రదాయానికి సంబంధించిన పాఠాలు కూడా నడుస్తున్నాయి. కాబట్టి అది గుడి, బడి, ఇల్లు అన్నీ కూడా అదే అయిపోయింది మాకు. అందుకని దాని అంటే ఇంతమంది ఇట్లా వస్తున్నప్పుడు అబ్బా! ఇంత విశిష్టమైన ఇంత సుక్షేత్రంలో మనం ఇక్కడ ఉన్నాము అనేది ఒక్కోసారి ఉద్వేగానికి లోనవుతుంటాం అన్నమాట. ఇప్పటికి కూడా ఉద్యోగరీత్యా గాని వేరే చోట చేస్తున్నా కూడా అక్కడికెళ్ళినప్పుడు తెలియకుండానే అరే! చాలా దూరంగా వచ్చేసాం అనే బాధ అనేది కనిపిస్తుంటుందన్నమాట. మాకనిపిస్తుంటుంది. అందుకే నాకెక్కడ పోయినా ఒక గుడి చూసుకొని ఇల్లు చూసుకుంటుంటాను నేను. ఓకే. అట్లానే దగ్గరలో ప్రతి చోట ఒక రామాలయం ఎదురుగానే ఏదో ఒక దేవాలయం ఉండేలాగా చూసుకుంటాను నేను. ఇదిని మాత్రం పోగొట్టుకోను. అందువల్ల నాకు ఎక్కడున్నా కూడా ఆయనే. అంతా రాముడే. అంతా రామమయం. అంతా రాముడు కంప్లీట్‌గా. అట్లా. ఆలయానికి చాలా విశిష్టత ఉంది కదా మ్యామ్. మనకి గోదావరి నది పక్కనే ఆలయం ఉంటూ ఉంటుంది. అలాగే భద్రుడు చేసిన తపస్సుకు మెచ్చి స్వామివారు అక్కడ వెళ్ళడం జరిగింది. ఈ స్టోరీ చెప్తారా మ్యామ్? అసలు ఏంటి? ఎలా జరిగింది? అక్కడ ఎలా పూజలు జరుగుతాయి? స్వామి వైకుంఠంకి వెళ్ళిపోయిన తర్వాత భద్రుడు అనే మీకు తెలుసు కదా అన్నవరం రత్నగిరి అంటారు, రత్నాచలం అంటారు. వీళ్ళిద్దరు అన్నదమ్ములు. ఓకే. అయితే ఇద్దరు తపస్సు చేశారు స్వామి తనం పైన వాళ్ళ కఠోర తపస్సుకు వచ్చిన తర్వాత అక్కడ సత్యనారాయణ స్వామి వారు అక్కడ రమాసహిత సత్యనారాయణ స్వామి వెలిశారు. అదే విధంగా భద్రాచలంలో రాముల వారు తపస్సు యొక్క తీవ్రత ఆయన ఎలా ఉన్నారో కూడా చూసుకోకుండా ఆయన వచ్చి ప్రత్యక్షమైనప్పుడు ఎలా కావాలనుకున్నప్పుడు ఆయన చెప్పారు, సీతాదేవి సీతాలక్ష్మణ సమేతంగా ఇక్కడ నాకు విష్ణు స్వరూపుడువై నాకు దర్శనం కావాలని కోరుకున్నారు. సో రామచంద్రమూర్తి సశంఖ చక్రంతో సీతమ్మవారు లక్ష్మణ స్వామి సహితంగా ఇక్కడ. అందుకే వామాంక స్థిత జానకీ పరిలసత్ కోదండ దండంకరే చక్రం చోత్వకరేణ బాహుయుగళే శంఖం శరం దక్షిణే. ఇట్లా ఆ శ్లోకం ఎలా ఉందో, బిభ్రాణం జలజాత పత్రనయనం భద్రాద్రిమూర్తి స్థితం కేయూరాది విభూషితం రఘుపతిం సౌమిత్రియుక్తం భజే అని శంకరాచార్యుల వారు చెప్పినట్టుగా అక్కడ శంఖం శరం దక్షిణం అంటే శంఖం శరం వాటి స్థానాల్లో కాకుండా అపసవ్యంగా అంటే కుడి చేతిలో ఎడమ చేతిలోకి, ఎడమ చేతిలో కుడి చేతిలో అట్లాగా ఆయన ఆవిర్భవించారు అక్కడ. వెలిశారు స్వామివారు సీతా లక్ష్మణ సమేతుడై. అయితే
ఈ ఆలయంలో మరో ప్రత్యేకత గూడా ఉంది గదా మ్యామ్. మనకి ఆలయ గోపురం పైన సుదర్శన్. సుదర్శన చక్రం. హ్మ్. సుదర్శన చక్రం అనేది అది ఒకళ్ళు తయారు చేసింది కాదు. ఆ స్వామివారే స్వయంగా ప్రసాదించిన సుదర్శన చక్రం అంటూ ఉంటారు. దాని అవును. ప్రత్యేకత చెప్తారా? అసలెలా వచ్చింది? స్వామివారు ప్రసాదించడం ఏంటి? ప్రతి ఆలయానికి కూడా శిఖరం అనేది హ్మ్. కంపల్సరీ ఉంటుంది అవును. కదా! ఆ శిఖరాన్ని ప్రతిష్ఠించడానికి ఎన్నో విధాలుగా ప్రయత్నించారు. ప్రయత్నించినప్పుడు ఈ సుదర్శనం ఉంటే బావుంటుందని ఎన్ని రకాలుగా ప్రయత్నించి ఏది తీసుకొచ్చి పెట్టినా కూడా అక్కడ నిలవడం అనేది వెంటనే నిలవ పడిపో నిలవడం జరిగేది కాదట. హ్మ్. అప్పుడు ఏం చేయాలని స్వామి దగ్గర ప్రార్థిస్తే అప్పుడు తెల్లవారి లేచి ఆ స్వామివారి కల్లో కనిపించి, "ఉదయం గోదావరిలో స్నానం చేసి మీరు అర్ఘ్యం ఇస్తే మీకు సుదర్శనం అక్కడికే వస్తుంది. దాన్ని ప్రతిష్ఠించండి" అని చెప్పారట. అట్లా వచ్చిన సుదర్శన చక్రం అన్నమాట. ఓకే. నిలువెత్తు సుదర్శన చక్రం. ఎవరు వెళ్లి దాని పక్కన నిలబడ్డా కూడా మళ్ళీ వారికంటే మూరెడు హైటే పొడవుగా ఉంటుందని కనిపిస్తుంది. ఆ! అట్లా ఉంటుందట అది. ఓకే. ఒకప్పుడు నిలబడలేదు కూడా. దానికి గొలుసులతో కట్టిన ప్రతిష్ఠించేంత గొలుసులతో కట్టిన ఫోటోలు కూడా మనకి కనిపిస్తూ ఉంటాయి. ఓకే. ఆ చక్రం గదా! సుదర్శన చక్రం. ఆ తర్వాత దాన్ని మళ్ళీ హోమాలు చేసి మళ్ళీ శిఖర ప్రతిష్ఠ చేశారు. ఓకే. అది రామదాస్ గారికే ఎవరు దొరికింది. తయారు చేసింది కాదది. హ్మ్. స్వయంభూ. స్వయం సుదర్శనుడే ఇక్కడ వెలిసాడని అది నదిలోనే రామదాస్ గారికే దొరికింది. దొరికింది. ఓకే. అందరూ వెళ్లారు. అందరు అర్చకులు వీళ్ళందరూ వెళ్ళినప్పుడు అక్కడ నదిలో దొరికితే తీసుకొచ్చి ప్రతిష్ఠ చేశారు. ఇవన్నీ కూడా చక్కగా మీకు అక్కడే ఉండి అన్నీ తెలుస్తూ ఉంటాయి. ఇన్ని అవును. విషయాలు తెలుసుకుంటూ ఉండేవాళ్ళు చిన్నప్పటి నుండి. అంతే. ఓకే. అక్కడ కళ్యాణం కూడా జరుగుతూ ఉంటుంది కదా మ్యామ్. అవును. మీకు యాక్సెస్ ఉండేదా? అక్కడ దగ్గరలోకి వెళ్లి కూర్చొని చూడడానికి? ఎంతోమంది లక్షల్లో భక్తులొస్తూ ఉంటారు అవును. కదా! ఇ ఎలా ఉండేదా అనుభూతి? ఇదొక్కటే కొంచెం ఆలోచించాల్సిన విషయం. ఓకే. నేను ఎప్పుడు బాధపడుతూ ఉంటానన్నమాట. ఎవరైతే సంవత్సర కాలం ప్రతిరోజు అర్చన ఎవరైతే చేస్తారో వాళ్ళకి అక్కడ యాక్సెస్ అంటే ఆహ్, కొంతమందికే అర్చకుల వరకే ఉంటుంది. అర్చక ఫ్యామిలీస్ చూడటానికి అవకాశం ఈ రోజు వరకు లేదు. కారణం నేను కూడా మొన్ననే అడగడం జరిగిందనమాట. హ్మ్. ఇట్లా ఒక క్యాబిన్ అనేది వాళ్ళు కూడా చూడాలనుకుంటారు హ్మ్. కాబట్టి అర్చక ఫ్యామిలీస్ కూర్చోడానికి విధంగా ఒక క్యాబిన్ ఏర్పాటు చేయగలరని అడగడం అయితే జరిగింది. అది ఎంతవరకు పాసిబుల్ అని. ఎందుకంటే ఎక్కడెక్కడి నుంచో వస్తారు భక్తులు. డిపార్ట్‌మెంట్ వాళ్ళుంటారు. అందరూ వస్తారు. వాళ్ళకి తెలిసిన వాళ్ళు కూడా వస్తూనే ఉంటారు. హ్మ్. కానీ మాకు యాక్సెస్ అనేది కొంత పాస్‌ల రూపంలోనే ఏదైనా ఇస్తే బావుంటుందనేది మాకు కూడా కోరికే అది. ఓకే. ఎందుకంటే ఎవరెవరో ఎక్కడి నుంచో వచ్చి వస్ కళ్యాణాన్ని చూస్తారు. అవును. ద్వారదర్శనాన్ని చూస్తారు. అలాంటప్పుడు అది అడగడం అయితే జరిగింది. మొన్ననే ఈ మధ్యనే ఓకే. రామ ప్రతిష్ఠ బాలరామ ప్రతిష్ఠ అప్పుడు నేను అక్కడ స్థానాచార్యుల వారిని రిక్వెస్ట్ చేయడం జరిగింది. ఓకే. స్వామి మీరు అడిగి చూడండి ఒక్కసారి. మేము గూడా చూడాలనుకుంటాం గదా! అందరం అని హ్మ్. నార్మల్‌గా కళ్యాణానికి నార్మల్‌గా వెళ్లి చూస్తారా మ్యామ్? ఆహ్, నార్మల్‌గా వెళ్తాం. స్పెషల్ అంతకన్నా యాక్సెస్ ఏం లేదు కానీ మేము నార్మల్‌గా టికెట్స్ కొనుక్కునే వెళ్తాం. టికెట్ కొనుక్కొని ఆ వెళ్ళాల్సిందే. కళ్యాణానికి కూడా మేమైతే అంతే చేస్తాం. అవునా? అట్లనే. ఓకే. ఆ! అయితే ఇప్పుడు రామదాసు గారు ఆలయాన్ని నిర్మించి ఆయనే ఆ కళ్యాణ మహోత్సవం అనేది ఈ విధంగా జరపాలి అని చెప్పి పెట్టడం జరిగింది. ఇప్పుడు మనకి అన్నమాచార్యులు వారి కుటుంబాన్ని చూసుకుంటే గనక వాళ్ళ కుటుంబం వంశపారంపర్యంగా తిరుమలలో సేవ చేస్తూనే ఉన్నారు ఇప్పటికి. అలానే ఇక్కడ రామదాస్ గారి కుటుంబ సభ్యులకి కూడా వంశపారంపర్యంగా ఏదైనా స్పెషాలిటీ అనేది ఏమైనా ఉంటుందా? ఉంటుండొచ్చు. ఎందుకంటే మేము ఎక్కడో వేరే చోట ఉంటున్నాం గాబట్టి తెలీదు కానీ హ్మ్. వారు ప్రతి కార్యక్రమానికి, ప్రతి ఉత్సవానికి గూడా స్వామివారికి పట్టు వస్త్రాలు తీసుకువెళ్ళడం. ఇప్పుడు కళ్యాణానికి గూడా హ్మ్. వారిని ముందుగా ఎదుర్కోలు ఇవన్నీ జరుగుతుంటాయి. ఈరోజు హ్మ్. ఎదుర్కోలు జరుగుతుంది ఆహా! స్వామివారికి. చాలా బాగా జరుగుతుంది. ఓకే. అటువంటి కళ్యాణానికి ముందు రోజు కళ్యాణం ముందు ఎదుర్కోలు. రోజు ఎదుర్కోలు జరుగుతుంది. హ్మ్. స్వామివారిని, అమ్మవారిని హ్మ్. ఉంచి చాలా హాస్యోక్తులతోటి, ఆ! పురాణ ఓకే. ప్రవచనాలతోటి హ్మ్, అర్చకులు, స్థానాచార్యులు గారు ఓకే. అందరూ అంటే కలిసి అమ్మాయి చేస్తారు. తరపు, అబ్బాయి అమ్మాయి తరపు తరపు అన్నట్లు అబ్బాయి కూర్చొని కూర్చొని చాలా హాస్యాస్పదంగా బావుంటుంది. చలోక్తులతో అదొక చూడాల్సిన ఘట్టం. ఘట్టం అన్నమాట. చాలా ఆనందంగా ఉంటుంది. హ్మ్. అందులో ఇంకా ఈ మీడియా యాక్సెస్ కూడా పెరుగుతుంది గదా! హ్మ్. హ్మ్. చాలా బాగా చేస్తున్నారు. అవి మేము చాలా బాగా దగ్గర నుంచి చూడగలుగుతున్నాం మీడియా ఓకే. వల్ల గూడా. హ్మ్. అయితే ఇప్పుడు ఏంటంటే ఎదుర్కోలు అవన్నీ జరుగుతాయి. హ్మ్. వీటన్నిటి కూడా ఆయన కూడా వస్తారు. ఓకే. వారుంటారు. అదోటి రామదాసు జయంత్యుత్సవాలు గూడా జరుపుతున్నారు కదా! హ్మ్. దానికి కూడా అన్నిటికి కూడా వారు ప్రథమ ఆ పీఠంలో ఉండి కుటుంబానికి ఇవ్వాల్సిన ఆ! గౌరవం అనేది ఇస్తున్నారు. వస్తూ ఆ! ఉంటుంది. ఆలయ సంప్రదాయం ప్రకారం వాళ్ళకి చేయాల్సిన మర్యాదలు కూడా జరుగుతూనే ఉన్నాయి. అయితే ఓకే. ఈ ఆహ్, మీరన్నట్టుగా ఆహ్, ఆస్తి అలాంటివి ఉన్నాయో ఆలయానికి సంబంధించిన ఆస్తులు వీళ్ళకి సంబంధించి ఉన్నాయో లేదో
తెలీదు కానీ, హ్మ్. వారు మాత్రం భక్తిపూర్వకంగా చే వాళ్ళకి ఇవ్వాల్సిన గౌరవ మర్యాదలు ఆ! మాత్రం ఆలయ కమిటీ, కొనసాగుతూ ఆలయం ఉంటాయి. వారు కూడా పక్కాగా వాళ్ళు చాలా బాగా గౌరవిస్తారు. అంతేకాకుండా వీరు కూడా చాలా ఇష్టంగా స్వామివారి దగ్గరికొస్తారనమాట. ఓకే. చిన్నవాడైనా కూడా చాలా భక్తిగా ఉంటారు. వాళ్ళ భార్య గాని, పిల్లలు గాని చాలా బాగా వస్తుంది. మంచిగా చేస్తారు. ఓకే. పట్టు వస్త్రాలు తీసుకొస్తారు కళ్యాణానికి. కళ్యాణానికి. ఓకే మ్యామ్. అయితే ఇప్పుడు భద్రాద్రి రామయ్య వెలిసింది భద్రుడు ఆ కొండ పైన వెలిసారు కదా! దానికి సింబాలిక్‌గా కూడా ఒక కొండ పైన ఉంటుంది కదా! ఇక్కడ అని చెప్పి స్వామి వారి పాదముద్రలు వేసిన అది హ్మ్. ఉంది. భద్రుని శిరస్సు అని చెప్పి హ్మ్. ఆలయ ప్రాంగణంలోనే హ్మ్. ఆహ్, ఒక వైపుకి ఉంటుంది. ఉంటుంది. నామాలు పెట్టి. నామాలు ఓకే. పెట్టి ఉంటుంది. లోపల అక్కడ అక్కడ దానికి ప్రతిరోజు అభిషేకం జరుగుతూ ఉంటుంది. ఓకే. అక్కడ ఫస్ట్ భక్తులొచ్చిన వాళ్ళు అక్కడ దర్శనం చేసుకున్నాకనే ఆలయలోకి ప్రవేశిస్తారు. ఓకే. ఒక సంకీర్తన పాడతారా మ్యామ్? రామదాసు గారిది. తక్కువేమి మనకు రాముండొక్కడుండు వరకు, తక్కువేమి మనకు రాముండొక్కడుండు వరకు, ప్రక్క తోడుగా భగవంతుడు మన చక్రధారి అయి చెంతనేయుండగా, తక్కువేమి మనకు రాముండొక్కడుండు వరకు, మృత్యు సోమకుని మును చంపినయ మత్స్యమూర్తి మన పక్షమునుండగా, తక్కువేమి మనకు రాముండొక్కడుండు వరకు, సురల కొరకు మంతరగిరి మాసిన కూర్మవతారుని కృప మనకుండగా, తక్కువేమి మనకు రాముండొక్కడుండు వరకు, భూమి స్వర్గమును పొందుక కొలిచిన వామనుండు మనవాడయుండగా, తక్కువేమి మనకు రాముండొక్కడుండు వరకు, దశగ్రీవమును దండించిన దశరథ రాముని దయమనకుండగా, తక్కువేమి మనకు రాముండొక్కడుండు వరకు, రామదాసునిల రక్షించెదనని ప్రేమతో పలికిన ప్రభువిటనుండగా, తక్కువేమి మనకు రాముండొక్కడుండు వరకు, రాముండొక్కడుండు వరకు, రాముండొక్కడుండు వరకు. తక్కువేమి మనకు రాముండో నిజమే అది. అవును. ఆయనుంటే రామో విగ్రహం అని ధర్మః కదా! ఆయనుంటే అన్నమాట. మీకు ఇంట్లోనే మీ వాళ్ళే అర్చకులు కాబట్టి ఇంట్లో ఎప్పుడు ఇంకా రామనామ స్మరణ అనేది జరుగుతూ ఉంటుందా మ్యామ్? జరుగుతూనే ఉంటుందండి. ఎప్పుడు ఇంట్లో భజన్స్ ఉంటాయి. తర్వాత ఈ ఈ ప్రత్యేక ఉత్సవాలప్పుడు గూడా ఇంటి దగ్గర అన్నయ్య, అమ్మ వాళ్ళ ఇంట్లో అంతా హ్మ్. క ఈ హరికథలు, కచేరీలు పెట్టడం. హ్మ్. తాతగారింట్లో గూడా కృష్ణాష్టమి సందర్భంగా 11 రోజులు తాతగారింట్లో ఉత్సవాలు చేసేవాళ్ళు. ఓకే. హరికథలని అన్నీ చేసేవాళ్ళు. అన్నీ నడుస్తూ ఉండేవి. ఓకే. అట్లా. ఇప్పుడు అయితే రామదాస్ గారు ఉన్నప్పటి నుంచి, కంచర్ల గోపన్న గారు ఉన్నప్పటి నుండి మీ కుటుంబమే వంశపారంపర్యంగా స్వామివారికి మా సేవలో ఒక్క ఉంటున్నారు. కుటుంబం కాదు. ఒక 5 ఫ్యామిలీస్‌ని 5 కుటుంబాలను ఓకే. తీసుకొచ్చారక్కడి నుంచి. ఆ 5 అదే కుటుంబాలే వారి వరుసగా వంశపారంపర్యం వస్తూ నడుస్తూనే ఉంది. ఓకే. అదే నడుస్తూ ఉంది. మనకిప్పుడు స్వామివారి కళ్యాణం జరిగిన తర్వాత తలంబ్రాలు ఉంటాయి కదా! ఆ తలంబ్రాల్ని ఎవరిదైనా పెళ్లి జరిగితే కానీ, అలా కలిపి వేస్తే మంచిది అని చెప్తుంటారు. మనకి ఎప్పుడు అవైలబుల్‌లో ఉంటాయా మ్యామ్ అవి? మనం టెంపుల్‌కెళ్ళినప్పుడు కావాలనుకుంటే అవైలబుల్‌లో పెడుతూ ఉంటారా కొంత తలంబ్రాలు? అంటే కొంత దాదాపు ఇప్పుడే అందరికీ పంపించేస్తారు ఎక్కువ ఓకే. శాతం. తర్వాత కొంత ప్రసాద రూపంగా గూడా ఉంటుండొచ్చు. ఓకే. వితరణ వాటి అయినా విశిష్టత జరుగుతుంది. చెప్తారా మ్యామ్? తలంబ్రాల విశిష్టత? ముత్యాల తలంబ్రాలు వేస్తారు కదా! అంటే స్వామివారికి తలంబ్రాలు చేసేది అవి చేత్తోనే ఒలుస్తారు అని చెప్తారు. అవును. సో, ఇక్కడ అది మనకి నిజమేనా అది? నిజమే. తూర్పుగోదావరి జిల్లా నుంచి కొన్ని జిల్లాల నుంచి ఇప్పుడు ఇంకా వేరే వేరే చోట్ల నుంచి గూడా హ్మ్. రాముడు లేని చోటంటూ ఉండదు. అవును. రాముడు ఏకఛత్రాధిపత్యంగా పరిపాలించాడు. అవును. ఇప్పుడిప్పుడే మనకు తెలుస్తున్నాయి. ఎక్కడెక్కడో ఇండోనేషియా, ఇంకో చోట పాకిస్తాన్‌లో గూడా ఆహ్,
లవుడి ఆలయం ఈ మధ్యనే మనం చూసాం. ఈ అవును. అవును. దాంట్లో. రీసెంట్‌గా దాన్ని బట్టి చూస్తే అసలు ప్రపంచం మొత్తాన్ని ఏలినవాడు రామచంద్రమూర్తి ఒక్కడే. ఏకఛత్రాధిపత్యంగా. ఏకఛత్రాధిపత్యంగా. కాబట్టి సార్వభౌముడు. అందుకే ఆయన సాకేత సార్వభౌముడు అంటారు కదా! అటువంటి రామచంద్రమూర్తి అంటే భగవంతుడైనప్పటికి కూడా ఆయన మానవుడిగా జన్మించి, మానవుడిగా ధర్మాన్ని కాపాడుతూ ఏ విధంగా అంటే ఏ మంత్రాలు ఏవి లేకుండా కూడా తనకు తెలిసినప్పటికి అన్నీ. హ్మ్. ఒక మానవుడిగా జీవితాన్ని మామూలు ఎలా మనిషిగా జీవితాన్ని ఒక కుటుంబాన్ని ధర్మబద్ధంగా ధర్మబద్ధంగా ఎలా నడపాలి అనేదాన్ని ఒక రాముడు, ఒక ఒక అన్న, ఒక తమ్ముడు, వదిన, భర్త. ఒక బంటు హ్మ్. ఇట్లా ప్రతి వాళ్ళు కూడా వాళ్ళ వాళ్ళ పరిధులేంటి, వాళ్ళు ఏ విధంగా ఉండాలి, వాళ్ళు వాళ్ళ సేవలు ఎలా ఉండాలి, తను ప్రజల పట్ల చేయాల్సిన సేవలు ఎలా ఉండాలి అనే విధంగా ఆయన నడుపుకుంటూ వచ్చాడు. రాముడు, సీత అంటే ఇంకా అంతకంటే ఆదర్శమైన జంట ఇంకొకటి లేదు. అవును. కాబట్టి ఎప్పుడైనా సరే మన ఇళ్లలో కూడా ఒక పెద్ద ముత్తైదు ఉంటే వాళ్ళు చాలా సంతోషంగా ఉన్నారని చెప్పి వాళ్ళ ఆశీర్వాదం అవును. తీసుకుంటుంటాం కావాలి అనుకుంటే కదా! ఏదైనా ఇంట్లో పూజ చేసుకున్నా గూడా ముందు పెద్ద ముత్తైదువు ఎవరున్నారని వాళ్ళని ఆహ్, వాయనానికి పిలుస్తూ ఉంటాం. అట్లాగా మనందరికీ ఆదర్శ దంపతులైనటువంటి మనకి తల్లి, తండ్రి, హ్మ్. దంపతులు కాదు. ఆ తల్లి, తండ్రి. తల్లి, తండ్రి ఆశీర్వచనం ఎప్పుడూ ఉండాల్సిందే. అందులో అవును. ఆయన పితృవాక్య పరిపాలకుడు. హ్మ్. ఇప్పుడు చెప్తున్నారు పితృదేవతల యొక్క ఆశీర్వాదం లేకపోతే ఆ ఇల్లు ఆహ్, చాలా అల్లకల్లోలమైపోతుంది హ్మ్. అని చెప్పేసి. అంటే ముందు ప్రార్థించిన తర్వాతనే చేయాలని చెప్తారు. అట్లా పితృవాక్య పరిపాలకుడు ఆయన అంటే తండ్రిని ఏ విధంగా ఆయన చెప్పిన మాట నడవాలి అనే విషయాన్ని చెప్పినవాడు అంత ధర్మజ్ఞుడు రామచంద్రమూర్తి. కాబట్టి అటువంటి రాముడు, సీతమ్మ వార్ల యొక్క ఆశీర్వాదం తల్లిదండ్రుల ఆశీర్వాదం అవుతుంది. కాబట్టి వాళ్ళ ఆదర్శ దంపతులు, తల్లిదండ్రుల ఆశీర్వాదం ఇవి మనకుండాలంటే తల్లిదండ్రుల ఆశీర్వాదం ఎప్పుడుంటుందో ఆ పిల్లలు అభివృద్ధిలోకొస్తారు. అట్లాగా మనందరం వారి పిల్లలం కాబట్టి ఆ అక్షింతలు ఇంట్లో ఉన్నా సరే ఎటువంటి ఆహ్, భూత ప్రేత గ్రహాలు ఏవి గూడా అసలు ఎటువంటి కల్మషాలు ఉన్నవి కానీ, ఏవి గాని మనని ఇబ్బంది పెట్టేవి గాని, ఏవి గూడా ఇంట్లోకే రావట అసలు. ఒక్క అక్షింత ఒక్కటున్నా కూడా. ఓకే. కాబట్టి అటువంటిది మనకి మన ఇంట్లో ఉంది అంటే ఖచ్చితంగా అది చాలా సుఖవంతమైన పాజిటివిటీ అనేది. సంసారాన్ని వాళ్ళు సొబిల్ల జేసుకుంటారు. కాబట్టి అందువల్ల ఆ అక్షింతలు ఉండటం అనేది మంచిదే. ఓకే. అదే కాదు ఏ పూజ చేసినా గూడా మనం ఒక పవిత్రంగా ఆ స్వామిని చేస్తాం. ఆయన మీద ఒక నిమిషం అట్లా నిలబడితేనే దానికి చాలా శక్తి వస్తుంది. అటువంటి శక్తి, పవిత్రత అది మన మీద పడినప్పుడు దాంట్లోంచి పవిత్రత మనకొస్తుంది. హ్మ్. ప్రసాదం అంటాం కదా! ఆ ప్రసాదాన్ని ఏదైతే తీసుకుంటామో అది మన మనసులో 50% ఒక సమస్య పరిష్కారాన్ని వెంటనే ఇస్తుందట. శాస్త్రీయంగా గూడా నిరూపణ అయిందది. కాబట్టి మన పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు. అటువంటి ప్రసాదంగా భావించి దాన్ని ఇంట్లో పిల్లలకి మనం ఇచ్చినప్పుడు ఖచ్చితంగా వాళ్ళ సా సంసారం కానీ, వాళ్ళ కుటుంబం గానీ, చాలా సంతానం కానీ అన్ని రకాలుగా. ఎందుకంటే సాక్షాత్ లక్ష్మీదేవి అమ్మవారు. అవును. అందుకే అంటారు గదా! శ్రీరమ సీతగాగ నిజ సేవక బృందము వీర వైష్ణవాచార జనంబు కాగా వికుంఠమున్నారయ భద్రశైల శిఖరాగ్రము కాగా ఇచట పసించు చేతనోద్ధారకుడైన భద్రగిరి దాశరథి కరుణాపయోనిధి భద్రగిరి దాశరథి కరుణాపయోనిధి. అసలు వైకుంఠమే స్వయంగా వచ్చేసి భద్రాచలంలో ఉంది. అవును. విష్ణుమూర్తి అక్కడ రాముడిగా కొలువై ఉంది. కొలువై ఉన్నారు. కాబట్టి రామ మంత్రం అంటేనే తారక మంత్రం. అవును. తారయితి తారక మంత్రం. అతడు రామ అనే దాంట్లోనే అటు రామ నామం జపిస్తూ ఒలిచినటువంటి ఆ తలంబ్రాలకి ఇంకెంత శక్తి ఉంటుంది. వాళ్ళు ఉపవాసం ఉంటూ రామనామాన్ని జపిస్తూ ఒలిచి తెచ్చిన తలంబ్రాలని మనం ఏంటంటే రామ అనే మంత్రం చాలు మనని తరింపజేయడానికి. అటువంటి తారక మంత్రం ఆ అక్షింతల రూపంలో రాముడు మనతో ఉన్నట్టే. చాలా మంది అక్షింతలకు కూడా రోజు పూజ చేసుకుంటారు. ఓకే. కాబట్టి రాముడు అక్కడ ఉన్నట్టే అన్నమాట. అందుకని అది మీరు విన్నది నిజమే. అది
నిజం. ఒలిచే ఓకే. అంతే. దాని అయితే నిజం, నిజం, నిజం.